జిల్లాలో కాళహస్తి నియోజకవర్గం శ్రీమతి వినుత కోట ఆమె వ్యవహార శైలి గత నెల రోజులుగా జనసేన పార్టీకి విరుద్ధంగా విధి విధానాలకు విరుద్ధంగా నడుచుకోవడం వలన కొంచెం పార్టీ దూరం పెట్టడం జరిగింది. ఈ మధ్యలో ఆమె పైన చెన్నైలో ఒక మర్డర్ కేసు పైన అభియోగం జరిగి ఇట్లా తెలిసింది. అందువలన ఆమెను జనసేన పార్టీ నుంచి కాళహస్తి నియోజకవర్గ ఇన్ఛార్జిగా బహిష్కరించడం కూడా పార్టీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. పార్టీ ఆదేశాల మేరకు కాళహస్తి శ్రీమతి వినుత కోట జనసేన పార్టీ ఇన్ఛార్జిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఈరోజు నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగిందనేసి కూడా తెలియజేస్తున్నాము. జనసేన పార్టీలో క్రమశిక్షణకు ఎవరైనా సరే పార్టీ విధి విధానాలకు విరుద్ధంగా నడుచుకుంటే ఖచ్చితంగా పార్టీ నుంచి బహిష్కరించే సూచనలు మన నాయకులు పవన్ కళ్యాణ్ గారు కూడా క్లియర్గా సూచించడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు ఆమె పైన వచ్చిన కాళహస్తి పార్టీ ఆఫీస్ కూడా ఆమె పైన ఈ యొక్క అభియోగం మర్డర్ చేసినట్లు అభియోగం కూడా పార్టీ ఆఫీస్ దృష్టికి వెళ్ళింది. పార్టీ ఆఫీస్ నుంచి కూడా మన పార్టీ అధ్యక్షులు తిరుపతి చిత్తూరు ఉమ్మడి జిల్లా పార్టీ అధ్యక్షులు సోదరులు డాక్టర్ హరిప్రసాద్ గారికి కూడా పార్టీ ఆఫీస్ నుంచి అదేవిధంగా ఎమ్మెల్యేగా మాకు కూడా ఆదేశాలు రావడం జరిగింది. ఆ విషయాలను మీకు తెలియజేయడానికి కోసం ఈ యొక్క సమావేశం పెట్టడం కూడా జరిగిందనేసి తెలియజేస్తున్నాం. చెప్తారు అది క్లారిటీ ఇంకా రాలా చెప్తాను తెలుస్తూ ఉంది. అది ఎవరు చేశారనేది కూడా క్లారిటీ రాలేదు మాకు. ఇంకా అభియోగం మర్డర్ చేసినట్లు అభియోగం తెలిసింది. దాన్ని వెంటనే పార్టీ సీరియస్గా తీసుకొని పార్టీ నుంచి బహిష్కరించడం జరిగింది. కాళహస్తి నియోజకవర్గం ఇన్ఛార్జ్ తిరుపతి జిల్లా శ్రీమతి వినుత కోట గారు గత కొద్ది కాలంగా పార్టీ విధి విధానాలకు భిన్నంగా ఉన్న కారణంగా ఆమెను పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంచడం జరిగింది. నిన్న చెన్నైలో ఒక హత్యా నేరం ఆమె మీద కేసు నమోదు చేసిన ఇది పార్టీ ఆఫీస్ దృష్టికి హెడ్ ఆఫీస్ దృష్టికి వెళ్ళింది. హెడ్ ఆఫీస్ నుంచి ఉదయం వాళ్ళు కూడా ఇంతకే ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఎందుకంటే పార్టీ విధానాలు ఏవైతే ఉన్నాయో ఆ విధానాలకు అనుగుణంగా ఎవ్వరు నడుచుకోకున్నా కూడా వాళ్ళను పార్టీ దూరంగా పెడుతున్నది విషయం అంత విదితమే. సిద్ధాంతాలకు కట్టుబడి ఉండాలనే విషయం అందరికీ తెలుసు. ఆ సిద్ధాంతాలకు కట్టుబడి ఉండనందుకు కారణంగా కొన్ని రోజులుగా పార్టీ కార్యక్రమాలకే వారిని దూరంగా ఉంచడం జరిగింది. ఈరోజు హత్యా నేరం అభియోగము వచ్చినందువల్ల అది పార్టీ ఆఫీస్ దృష్టికి వెళ్ళినందువల్ల వినుత కోట గారిని పార్టీ నుంచి బహిష్కరించడమైనది. ఆ ప్రెస్ నోట్ కూడా పార్టీ ఆఫీస్ రిలీజ్ చేస్తుంది. అది పార్టీ ఆదేశాల మేరకు మన ఎమ్మెల్యే గారిని జిల్లా అధ్యక్షుడు నన్ను ప్రెస్ రిలీజ్ చేయమని చెప్పారు ఈ న్యూస్ని. సో పత్రికాముఖులందరికీ కూడా తెలియజేస్తున్నాం, వినుత కోట గారిని జనసేన పార్టీ నుంచి బహిష్కరించడమైంది. అది జరుగుతుంది. ఈరోజే డెసిషన్ తీసుకున్నారు కదా.
ఇంకా విషయాలన్నీ కూడా బయటికి వస్తాయి. ప్రాబబ్లీ షార్ట్లీ వచ్చిన తర్వాత మళ్ళీ మేము అన్ని విషయాలను కూడా సోషల్ మీడియాలో ఫోటో ట్రోల్ అవుతాండి. వాళ్ళ పిఏనే చంపారు ఎందుకు రాయుడు అనే వ్యక్తి ఎవరిని రాయుడు అలియాస్ శ్రీనివాస్ అని అంటే నిర్ధారణ ఏంటి, ఏం జరిగాయి, పోలీసు ఏం నిర్ణయించింది అనేది పూర్తిగా విషయాలైతే ఇంకా మాకు తెలియలేదు. బహుశా హెడ్ ఆఫీస్లో ఆ ఇన్ఫర్మేషన్ పూర్తిగా ఉండి ఉంటుంది. కాబట్టి ఆ విషయాలన్నీ మనకు తెలుస్తూనే వాటన్నిటి కూడా మీడియాకు మేము తెలియజేస్తాము. అందరూ ఒక 5 మంది మీద కేసు పెట్టినట్టు తెలిసింది. చెన్నైలో పెట్టారు, మన రాష్ట్రంలో కాదు, చెన్నైలో పెట్టారు. ఆ విషయాలు ఏవి మాకు ఇంకా తెలియదు, పూర్తిగా తెలియదు విషయాలు. మన ప్రాంతంలో అందరూ అంత ఎవరి మీద కేసు ఇన్వాల్వ్ అయిందో వాళ్ళందరూ కూడా ఇంకా వాళ్ళందరూ వివరాలు పూర్తిగా తెలియాల్సి ఉంది. ఇక్కడ ఇన్ఛార్జ్ గారు ఉన్నారు కాబట్టి ఇన్ఛార్జ్ గారిని మీద బహిష్కరణ. చెన్నై ఈ వివరాలన్నీ కూడా హెడ్ ఆఫీస్ డీటెయిల్స్ కూడా వాళ్ళు కూడా అక్కడ తెలియజేస్తారు. హెడ్ ఆఫీస్లో తెలియజేస్తారు ఈ డీటెయిల్స్. చెన్నైలో కూడా ఏ పోలీస్ స్టేషను జరిగిందా, ఏమి, ఎక్కడ, ఏది అనేది కూడా ఇంకా మా నోటీస్కి రాలేదు. అత్యవసరంగా పెట్టి ప్రెస్ నోట్ రిలీజ్ చేయండి అనేసి ఇన్ఫర్మేషన్ వస్తే చేసాం. ఇంకా అన్ని విషయాలు ఒకటి తర్వాత వెలుగులోకి వస్తాయి కాబట్టి ఆ వెలుగులోకి వచ్చినాక ఇంకా అన్ని వాస్తవాలు ఏమి, నిజాలు ఏమి అనేది మొత్తం తెలుస్తాయి. బహిష్కరణ లెటర్ రిలీజ్ చేశారు ఆల్రెడీ. వచ్చింది. అజయ్ గారు మా కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ హెడ్, క్రమశిక్షణ హెడ్, ఆయన పార్టీ ఆఫీస్ నుంచి వచ్చింది. క్రమశిక్షణ సంఘం నుంచి రావడం కూడా జరిగింది. వచ్చింది, మాకు కూడా ఆదేశాలు ఇచ్చారు కాబట్టి మేము కూడా ఈ విషయాన్ని తమరి దృష్టికి తీసుకెళ్తాం, పత్రికా విలేకరుల దృష్టికి తీసుకొని వస్తున్నాం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.